వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైసీపీ నేతలకి జాలి, దయ, కరుణ, మానవత్వం ఏమీ లేవు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అసలు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి ఇంత ఇంత ఖాళీ కూడా ఇవ్వట్ల. ఒక సమస్య సద్దుమణిగింది అనుకునే లోపు ఇంకో సరికొత్త కేసుతోటి ఆయనకు హోంవర్క్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సరికొత్తగా గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా ఆయన కుమారుడి మీద వచ్చినటువంటి కిడ్నాప్ ఆరోపణల వ్యవహారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి పార్టీ నేతల తరఫున డిఫెన్స్ క్లాస్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, సీదిరప్పలరాజు కేసు, అలాగే జోగి రమేష్ మీద ఏం మాట్లాడలేదు అనుకుంటా, ఆయన పక్కన పెడితే సరే, ఏదో కొద్దో గొప్ప తెలుసో తెలియకో నేరాలు చేసినటువంటి సందర్భాలు, వీటన్నిటి మీద డిఫెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా. అలాగా ఇక్కడ కూడా ఇప్పుడు డిఫెన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చేశారు ఈ వైసీపీ నేతలు. ఇక్కడ పోలీసులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం ఇక్కడ ఎలా ఉందంటే, వ్యాపార లావాదేవీలో తనకి డబ్బులు రావాల్సి ఉంది అన్నటువంటి ఒక వివాదంలో ఒక వ్యాపారి కుమారుణ్ణి ముస్తఫా కుమారుడు కిడ్నాప్ చేశాడు. అంతేకాకుండా డబ్బులు చెల్లించకపోతే ఆ యువకుడిని ముక్కలు చేసి డోర్ డెలివరీ చేస్తామన్నటువంటి స్థాయిలో బెదిరింపులకి పాల్పడ్డారు అన్నటువంటిది వాళ్ళ వర్షన్. అంటే ఇక్కడ సాధారణంగా వ్యాపారం అన్న తర్వాత డబ్బులు అడుగుతాం, ఏమైనా డబ్బులు తీసుకున్నావు వ్యాపారం కోసం, మరి ఎప్పుడు వెనక్కిస్తావు అని చెప్పని. తప్పు లేదు, అది ఎవరన్నా చేసేటువంటిదే. ఇక్కడ మాత్రం డబ్బులు ఇచ్చి తీరాల్సిందే, ఇక్కడ దాకా కూడా పర్లేదు, లేదంటే కొడుకు డోర్ డెలివరీ అని కొత్త సెటిల్మెంట్ మోడల్ అనమాట. డబ్బులు ఇవ్వకపోతే చంపేసి ఇంటికి డెలివరీ చేస్తా అన్న బెదిరింపు. అంటే ఇక్కడ క్రిమినల్ కోడ్ అనేది వచ్చేస్తుంది. సో పోలీసులకి సమాచారం అందింది. తర్వాత ఆ టొబాకో లారీని ఏదో అక్కడ తీసుకొని దాన్ని కబ్జా చేసి అక్కడ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. ఇదంతా అయ్యింది. సో పోలీసుల జోక్యంతో కిడ్నాప్కి గురైనటువంటి యువకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించినట్టు తెలుస్తోంది. అంటే ఇక్కడ పోలీసులు వెళ్ళి కిడ్నాపర్లను పట్టుకోవడం కాదు, కిడ్నాప్ చేసిన వాళ్ళే ఇక మనం మించిన సినిమా అయిపోయింది, ఇది బయటపడిపోయాం అనుకుని యువకుడిని జాగ్రత్తగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించాల్సినటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. అంటే దొరికిపోయారు. ఇక్కడే అసలు కామెడీ మొదలయ్యేది. ముస్తఫా ఆయన కుమారుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రశ్న ఏంటంటే, వాళ్ళకి సెటిల్మెంట్లో భాగంగా కిడ్నాప్ చేసామని చెప్తే కిడ్నాప్ కేసు ఎందుకు పెడతారు? డబ్బులు రావాల్సి ఉందని చెప్పుకుంటే కిడ్నాప్ లైసెన్స్ వచ్చేస్తుందా? ఇంతే. అంటే ఏంటి, సెటిల్మెంట్లో భాగంగా కిడ్నాప్ చేసాం అయితే కేసు పెట్టేస్తారా? ఇది వాళ్ళ లాజిక్. ఇలా అయితే ఇక పోలీస్ స్టేషన్లో అవసరం కూడా పెద్దగా ఉండదు మనకి. ఎవరి దగ్గర డబ్బులు రావాలన్నా ముందుగా ఒక కిడ్నాప్ చేసుకోవాలి, తర్వాత బెదిరించాలి, డబ్బులు వస్తే సెటిల్మెంట్ సక్సెస్, రాకపోతే అబ్బే ఇదంతా పెద్ద వ్యాపార లావాదేవీల్లో వివాదం అండి, ప్రైవేట్ ఇష్యూ, ఇది వాళ్ళు చెప్పుకోవాల్సింది. కానీ పోలీసులకు మాత్రం చివరాఖరిలో సమాచారం ఇవ్వాలి. ఇదే కనుక ఒక కొత్త సెటిల్మెంట్ ప్రోటోకాల్ అయిందనుకోండి, చట్ట పుస్తకాల్లో సైతం ఒక కొత్త చాప్టర్ పెట్టాల్సిందే, సెటిల్మెంట్ చాప్టర్ అని చెప్పని. ఇక్కడ ఇంకో విషయం గుర్తొస్తుంది ముఖ్యంగా. గతంలో అనంతబాబు వ్యవహారం వైసీపీని ఎంత ఇబ్బందుల్లోకి నెట్టిందో ఇప్పటికీ ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోలా, మరి ఇంకా లోపలే ఉన్నాడు. ఇప్పుడు అదే తరహా పదజాలం, అదే తరహా బెదిరింపుల ఆరోపణల మీద ఇక్కడ వైసీపీ నేత కుటుంబం మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది మరి యాదృచ్ఛికమా, లేకంటే ఆ పార్టీలో సెటిల్మెంట్ పాలిటిక్స్కి ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్ ఏమైనా పెట్టుకున్నారా అన్నది ఇక్కడ వైసీపీనే చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇబ్బంది ఇది. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం మీద పోరాడాల్సినటువంటి సమయంలో సొంత పార్టీ నేతల మీద వస్తున్న కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలు, లేదంటే యాక్సిడెంట్లు, వీటన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, పార్టీ నేతల మీద ఆరోపణలు వస్తే ఇది వ్యక్తిగత వ్యవహారం అనో ఇంకోటో తప్పించుకోవడం అనేది పరిపాటి. కానీ వరుసగా ఇలాంటి సంఘటనలు తెర మీదకి వస్తుంటే అది ఆ పార్టీ రాజకీయ సంస్కృతి మీద ఒక పెద్ద అనుమానంగా మారుతుంది. ఇక ముస్తఫా ఆయన కుమారుడు మరి నిజంగా ఇక్కడ తప్పు చేశారా లేదా అన్నది దర్యాప్తులో తేలుతుంది. కోర్టు నిర్ణయం తుది నిర్ణయం. కానీ ఒక్క విషయం, ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది చాలా క్లియర్. అసలు ఇక్కడ ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో డబ్బులు రావాల్సి ఉంది అని ఆరోపించడం వేరు, ఆ డబ్బుల కోసం ఏకంగా ఒక మనిషిని కిడ్నాప్ చేసి బెదిరించడం, ఏకంగా డోర్ డెలివరీ చేస్తామనడం వేరు. డబ్బులు రావాల్సి ఉంటే అటు కోర్టు ఉంది, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వచ్చు, సివిల్ కేసు అవుతుంది, చట్టపరమైనటువంటి మార్గాలు ఉన్నాయి, పెద్ద మనుషుల మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడొచ్చు. కానీ బహిరంగంగా నీ కొడుకుని కిడ్నాప్ చేస్తాం, పార్ట్లుగా ముక్కలు చేసి డోర్ డెలివరీ చేస్తాం అనే మార్గం మరి ఏ చట్టంలో ఉందో వైసీపీ నేతలే చెప్పాలి. అంటే మరి వాళ్ళ సపరేట్ ఉంటుంది కదా. అదేనండి, తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్టుగా రాజారెడ్డి రాజ్యాంగం అని, లేదంటే జగన్మోహన్ రెడ్డి 2.0 పెట్టారుగా, జగనన్న యాప్ అని ఒకటి, దాంట్లోనో లేదంటే బ్లూ బుక్ అని ఒకటి స్టార్ట్ చేశారు, దాంట్లోనో డిజిటల్ బుక్ అనో, వాటిలో ఏమైనా ఉందా? సో అందుకే ఒకవేళ అలా ఏమైనా ఉంది అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక కొత్త సలహా ఇవ్వాల్సి వస్తుంది.
సార్ దయచేసి మీ పార్టీ నేతల్ని ఖాళీగా ఉంచకండి, లేదంటే రేపు ఎవరో ఒకళ్ళు సెటిల్మెంట్లో భాగంగా కిడ్నాప్ చేసామంటూ వచ్చి దానికి కూడా పార్టీ తరఫున వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఆయన ఆగమేఘాల మీద ఇప్పుడు అప్పలరాజు దగ్గరికి వెళ్తున్నాడు పరామర్శకి, అలాగే ఇక్కడ కూడా వచ్చి ప్రతి దాంట్లో ఏదో కొద్దో గొప్పో తెలుసో తెలియకో చిన్నపిల్లోడు 18 ఏళ్ళు చిన్నపిల్లోడు అయితే ఏందా కేసులు పెడతారా మీరు అని అనాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి ఈ పార్టీకి రాజకీయ ఇమేజ్ మీద ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా దానికి తోడు కిడ్నాప్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, డోర్ డెలివరీలు ఇలాంటివి కూడా చేరాయి అనుకోండి, ప్రజల్లో పార్టీ గురించి ఇప్పటికి ఉన్నదాని మీద డబల్ ఇంపాక్ట్ కథనం అనేది తయారైపోద్ది సార్. సో ఇక్కడ డబ్బులు రావాలి, అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి వాళ్ళకి, ఒరే బాబు డబ్బులు రావాల్సి ఉంటే చట్టాన్ని ఆశ్రయించాలి, అలాగే ఎన్సీఎల్టీ కన్నా వెళ్ళాలి, కనీసం కిడ్నాప్ చేసి డోర్ డెలివరీ బెదిరింపులు చేయడం ఏంట్రా నాయనా, సెటిల్మెంట్ కాదు ఇక్కడ రాజకీయ పలుకుబడో ఇంకోటో ఇవన్నీ ఏం పనిచేయవు, మనకి చట్టం ముందు ఇవేమి మనకి పాస్వర్డ్లు మనకి ప్రొటెక్టివ్నెస్లు కాదు అని చెప్పాలి వాళ్ళకి. మరి ఏం చేస్తారో, మరి సలహాదారులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఏం రాస్తారంటారు, దీంట్లో ఏం చెప్తారంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటారు. అంటే నేనైతే ఇది అనుకుంటున్నా, అంటే సెటిల్మెంట్ కోసం కిడ్నాప్ చేసినా కేసులు పెట్టేస్తారా అని అంటారేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారా అనేది కామెంట్స్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.